నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం టెలికాన్ఫరెన్స్. పార్టీ శ్రేణులంతా కార్యక్రమాల్లో పాల్గొనాలని దిశానిర్దేశం. మద్యం కేసు నిందితులకు ముగిసిన రిమాండ్ గడువు. మిథున్ రెడ్డి సహా 11 మందిని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన సిట్. సీఎంగా పనిచేసిన జగన్ అలా ఎలా మాట్లాడతారన్న అనిత. ఎంత రెచ్చగొట్టినా పాలనకే తమ ప్రాధాన్యమని స్పష్టీకరణ. కృష్ణా వర్సిటీ ప్రతిష్టను వైసీపీ దిగజార్చిందన్న ఉపకులపతి రాంజీ. ప్రభుత్వ సహకారంతో విద్యార్థుల సమస్యల్ని పరిష్కరిస్తామని వెల్లడి. రష్యాకు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయట్లేదన్న చైనా. అమెరికానే వాణిజ్యం చేస్తూ ఇతరులపై నిందలేస్తోందని విమర్శలు. గతంలో జగన్ రైతులను మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతు భరోసా పేరుతోనూ చేసింది వంచన అని సీఎం మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే దాంతో కలిపి 20,000 రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కోఆర్డినేటర్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టెలికాన్ఫరెన్స్లో నేతలకు వివరించారు. ఈ 2 కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. గతంలో చేసినవి చెప్పుకోలేక నష్టపోయామన్నారు. నామినేటెడ్ పదవులు సైతం త్వరలోనే విడుదల చేస్తున్నామని చెప్పారు. తనకు కార్యకర్తలే ముఖ్యమన్న చంద్రబాబు కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మంత్రుల ఇళ్లపైకి వైసీపీ వాళ్లను పంపి హత్యలు చేయిస్తే ఎలా ఉంటుందంటూ నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి అనిత తప్పుపట్టారు. గతంలో సీఎంగా పనిచేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడమేంటని దుయ్యబట్టారు. జగన్ ఎంత రెచ్చగొట్టినా తమ తొలి ప్రాధాన్యం పాలనకేనని స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి, మా ఇళ్ల మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాలూకు మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు. మాకు అది కాదు. మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకోనియండి, చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంటది. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాల్ తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. యాక్చువల్ గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి. ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే. జనాలు రాక నేను సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా? ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా? మేము రాజకీయంగా మాట్లాడకుండా 1,00,000 మాట్లాడుకోవచ్చండి. అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. పోలీసు వ్యవస్థను వివాదాల్లోకి లాగొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హితవు పలికారు. ఎవరిని వీఆర్లో ఉంచాలో, ఎవరిని ఎక్కడ వినియోగించుకోవాలన్నది పోలీసు వ్యవస్థ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. వీఆర్ పోస్ట్ అంటే ప్రతి రేంజ్ లో వీఆర్ పోస్ట్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉంటాయి. అది మన అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్. అడ్మినిస్ట్రేషన్ లో 100% పోస్టింగ్ ఇవ్వాలా, వేకెన్సీలో పెట్టాలా, అది డిపార్ట్మెంట్, లీవ్ ఇట్ టు ద డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫంక్షన్. ఓకే, ప్రతి దానికి మీరు ఒక నేరో యాంగిల్లో చూస్తే మనం ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక వ్యవస్థ నడిపిస్తున్నాము. ఆ వ్యవస్థ నడిపినప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి. అది మనకి ఇంటర్నల్. మనకి తెలుసు వర్క్ ఎట్లా తీసుకోవాలో, మన వర్క్ ఎఫిషియన్సీ ఎట్లా తీసుకురావాలి డిపార్ట్మెంట్కి. సో మీరు దయచేసి మీరు దాన్ని వేరే విధంగా మనం తీసుకెళ్ళకూడదు. ఈ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్, పోలీస్ ఈజ్ అ ఫోర్స్. ఆ ఫోర్స్ లో ఇంటర్ఫరెన్స్ వద్దు. సింగపూర్లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగిస్తున్నారు. అమరావతిని, సింగపూర్లోని ఏఎల్బీఏ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఇతర వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే విధానాలను సింగపూర్ అధికారులు మంత్రికి వివరించారు. అత్యాధునిక వాహనాల ద్వారా చెత్తను ఎలా సేకరిస్తున్నారో తెలిపారు. రాష్ట్రంలోనూ చెత్త నుంచి విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే సంకల్పించింది.
వైసీపీ ప్రజాప్రతినిధి భర్త నిర్వాకంతో కడప జిల్లా చెన్నంపల్లి ఆదర్శ పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది నేషనల్ హైవే రోడ్డు విస్తరణల పనుల కారణంగా చెన్నంపల్లి పాఠశాల రోడ్డులో కలిసిపోయింది. కొత్త పాఠశాల నిర్మించుకునేందుకు నేషనల్ హైవే అధికారులు 24 లక్షల రూపాయల పరిహారం చెల్లించారు. పాఠశాల నూతన భవన నిర్మాణానికి రెవెన్యూ అధికారులు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిగా పాఠశాల నిర్మాణ పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఓ అద్దె భవనంలో విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న గుడిలో వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. పాఠశాలకు కేటాయించిన నిధులను వైసీపీ నేత భర్త ఖర్చు పెట్టకుండా తన ఆధీనంలో ఉంచుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాల భవనం కాంట్రాక్టు పని తన కనుసైగల్లో జరగాలని మోకాలడ్డుతున్నాడన్నారు. రాజకీయాలు మాని పాఠశాలను నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైవే రోడ్డు వచ్చి బడి పగలగొట్టడం జరిగింది. దానివల్ల పిల్లలు అనాథ బిడ్డలైనట్టయి బడి లేకుండా ఊర్లో ఒక గుడిలో చదువుకుంటున్నారు. ఊర్లో పెద్దల దాకా పోయినా కూడా ఈ విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు కూడా ఎవరు లేదు. రిటీష్ అన్నకాడికి వెళితే 50 సెంట్ల స్థలం చూపించినారు. కానీ ఇంకా దానికి బడి అనేది నిర్మించడం జరగలేదు. ఇది వచ్చేది వానాకాలము. బిడ్డలు కూడా బడికి రావాలంటే మేము కూడా పంపించడానికి ఇబ్బంది పడుతున్నాము. చెన్నంపల్లిలో ఉన్నటువంటి స్కూలు రోడ్డు విస్తరణలో భాగంగా తీసేశారు. తర్వాత గ్రామంలో స్కూల్ నిర్మించమని మేము పలుమార్లు మన బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ అన్న గారిని కలిశాము. అన్న చొరవ తీసుకుని 50 సెంట్ల స్థలమేమో ఇప్పించాడు, కానీ స్కూల్ నిర్మాణం చేపట్టలేదు. ఇప్పుడు స్కూలు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు ఇక్కడ రెంట్ బాడిగింట్లో ఉన్నారు. ఆ ఇల్లు కూడా వానొస్తే చాలా ఉరుస్తుంది, పడిపోయే దిశకు ఉంది. 65 మంది పిల్లలు ఉన్నారు. దయచేసి అధికారులు స్పందించి ఈ స్కూల్ నిర్మాణం చేపట్టి తొందరగా చెన్నంపల్లిలో బడిని నిర్మించాలని గ్రామస్తులందరూ కోరుతున్నారు. నేను బడి కట్టియాలని కోరుకుంటున్నా. పిల్లలందరూ గుడిలోనే కూర్చుంటున్నారు. బడి ఏం బాలేదు, తొందరగా బడి కట్టియాలని కోరుకుంటున్నాం. మాకు సలమేమో ఇచ్చిండు, ఇంకా బడి కట్టియాలని పిల్లలందరం కోరుకుంటాం. ఈ పాఠశాలలో మొత్తం 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 4 ఎస్జిటీలు, నేను స్కూల్ అసిస్టెంట్ను. మొత్తం 65 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల భవనం నేను ఈ పాఠశాలకు రాకముందే ఇక్కడ హైవే ఎంక్రోచ్మెంట్లో పోయిందని తెలుసుకున్నాను. అద్దెకు ప్రతి నెల 2,000 రూపాయల అద్దె పాఠశాల ఉపాధ్యాయులే మేము వేసుకొని ఇస్తున్నాము. పాఠశాల కొంచెము వాతావరణానికి చక్కగా మరమ్మతులు చేయాల్సి ఉంది. మనం వేరే ఇంట్లు తీసుకుంటామన్నప్పటికీ కూడా ఇక్కడ గ్రామంలో వేరే ఇళ్ళు, ఖాళీ ఇళ్ళు ఒకటి కూడా లేవు. ఇంకా నేను గ్రామంలో ఈ అడ్మిషన్స్ గురించి వెళ్ళేటప్పుడు చాలామంది నాకు పేరెంట్స్ చెప్పింది ఏంటంటే, మీకు పాఠశాల చక్కగా ఉన్నట్లయితే మేము ఇంకో అన్నారు. నిన్ననే మొన్న సోమవారం రోజు మన విద్యాశాఖ అధికారికి కూడా విజిట్ చేశారు. ఇక్కడ డిఓ సార్తో కూడా మాట్లాడారు. పాఠశాల కట్టించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు దారి తప్పారు. వారితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఎన్సీసీ క్యాడెట్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న డీబీటీలో చేతివాటం చూపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో గుంటూరు జిల్లా వెనిగండ్ల జెడ్పీ పాఠశాల పూర్వ వ్యాయామ ఉపాధ్యాయుడు మస్తాన్ రెడ్డి బండారం బయటపడింది. మస్తాన్ రెడ్డి ఇటీవల బదిలీపై నంబూరు పాఠశాలకు వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో కొత్త ఉపాధ్యాయుడు రావడంతో మస్తాన్ రెడ్డి అక్రమాలు బయటకొచ్చాయి. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన దుస్తులు, షూస్, బెల్టులు, టోపీలు సహా 13 రకాల సామాగ్రిని మస్తాన్ రెడ్డి స్వాహా చేసినట్లు జిల్లా ఎన్సీసీ అధికారుల విచారణలో బయటపడింది. మస్తాన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫీజు అని చెప్పేసి 200 రూపీస్ తీసుకున్నారు. తర్వాత మాకు ఎన్సీసీ డ్రెస్ మేము కుట్టించిన సపరేట్ అని మాకు అలా చెప్పారు. ఆ తర్వాత బ్యాచెస్, పెరెడ్, షూస్, బెల్ట్, లీనియర్ ఇవన్నీ కూడా మాకు పాత ఇచ్చారు. ఆ తర్వాత క్యాంప్కి వెళ్లే ముందు మాత్రం ఎన్సీసీ సూట్ ఇచ్చారు. అది మాత్రం కొత్తది. టీ షర్ట్ కూడా పాతే. షూస్ వేసి మా వరకు ఇవ్వలేదు. చాలా మందికి అయితే ఎవరికి ఇవ్వలేదు. కొంతమంది వరకే ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ఇళ్ల నుంచి కొనుక్కున్నారు. ఇంకొంతమంది ఇంట్లో దిగించేసుకున్నారు. రెజిమెంటల్ కోసం 200 తీసుకున్నారు సార్ మా దగ్గర. మళ్ళీ యూనిఫామ్ పాతది ఇచ్చారు. యూనిఫామ్, హెక్కేలు మొత్తం పాత ఇచ్చారు. తర్వాత క్యాంప్కి వెళ్లే ముందు మాకు ట్రాక్ సూట్ ఏమో కొత్తది ఇచ్చారు. టీ షర్ట్ లోపలిది పాతదే, బ్లూ కలర్ టీ షర్ట్ ఒక్కటే ఇచ్చారు. అది కూడా పీటీ షూ అవన్నీ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. 3,800 పడింది మాకు. డబ్బులు ఎవరు తీసుకున్నారు? సార్ తీసుకున్నారు. ఏమో సార్ పేరు మస్తారెడ్డి సార్. అందరినీ అమ్మాయిని ఎలా పడితే అలా కొట్టేవాళ్ళు సార్.
తిట్టేవాళ్ళు, ఏ మాట పడితే ఆ మాట అనేవాళ్ళు, కొన్ని చెప్పుకోలేని మాటలు అనేవాళ్ళు సార్. అందరి ముందు చేయి పట్టుకొని లాగడం తిట్టేవాళ్ళు సార్. ఆయన ముందే, సార్ ముందే డ్రెస్ మీద, ప్యాంట్ మీద ఆయన ముందే ప్యాంట్ మార్చుకొని చూడండి అనేవాళ్ళు. మళ్ళీ దగ్గరికి వచ్చి బెల్ట్ టైట్గా ఉందా లేదా అని పట్టుకొని చూసేవాళ్ళు సార్. ఇంకా సీనియర్ ఒక్కరిని చాలా మందిని తిట్టారు సార్. అందరి ముందే కొట్టేస్తాడు సార్ ఎక్కడ పడితే అక్కడ. విజయవాడ నగరం మీదుగా 2 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. స్థానిక రహదారులు ఇరుకుగా ఉంటాయి. దీనికి తోడు వాహనాలు ఏటా భారీగా పెరుగుతున్నాయి. రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోతుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఒకేసారి వేలాది వాహనాలు రహదారులపైకి రావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. ప్రమాదాలు చెప్పిరావు, ప్రాణాలు తిరిగిరావు, అప్రమత్తతే శ్రీరామ రక్ష. అయితే ఎంత సాంకేతికత పెరిగినప్పటికీ రహదారి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఎక్కడో ఏదో చోట ప్రమాదం జరగటం, చనిపోవటం లేదో క్షతగాత్రులు కావటం జరుగుతుంది. ప్రధానంగా ఈ రద్దీ వేళల్లో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఒక విశ్లేషణ. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనం ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ బెంచ్ సర్కిల్లో వందలాది వాహనాలు వెళ్తున్న పరిస్థితి. రద్దీ వేళల్లో ఈ 2 జాతీయ రహదారులు కలిసే చోటు ఇది. వేలాది వాహనాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల సమయంలో కిక్కిరిసిపోతున్నాయి. కూడలు దాటడానికి చోదకులు హైరాణ పడుతున్నారు. ఇలాంటి రద్దీ సమయంలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో మరణాలు అధికంగా ఉంటున్నాయి. ఒకేసారి వేలాది వాహనాలు రహదారులపైకి రావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం ఈ ప్రమాదాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసే. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనే ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు సాయంత్రం వేళలో బయటకు వస్తారు. అలాగే వాతావరణం చల్లబడిన తర్వాత షాపింగ్, ఇతర అవసరాల నిమిత్తం ప్రజలు వినియోగదారులు వస్తున్నారు. దశాబ్దాల రహదారులు ఇప్పటికీ ఉన్నాయి, కానీ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇరుకు రహదారులే నగరవాసులు దిక్కయింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు జరిగిపోతున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. వేగ నియంత్రణ పాటించకపోవడం, రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ రద్దీ సమయాల్లో ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఈ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. తిరుమలలో శ్రీవాణి టికెట్ల దర్శన వేళల మార్పు అమల్లోకి వచ్చింది. గతంలో ఆఫ్లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులను ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించేవారు. అయితే వసతి గదుల కేటాయింపులో తలెత్తుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి టికెట్ల దర్శన వేళల్ని సాయంత్రం 4:30కు మార్చింది. ఆగస్టు 15 వరకు ప్రయోగాత్మకంగా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. శ్రీవాణి టికెట్ల విక్రయ కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అక్కడి వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కృష్ణా యూనివర్సిటీ ప్రతిష్టను వైసీపీ 5 ఏళ్ల పాలనలో దిగజార్చారు. వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కృష్ణా వర్సిటీకి కూటమి ప్రభుత్వ సహకారంతో విద్యార్థులకు వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని ఉపకులపతి రాంజీ తెలిపారు. వర్సిటీలో నూతన కోర్సులు ప్రారంభించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏడాదిలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్న రాంజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. 2008లో కృష్ణా యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. దాదాపు 18 ఏళ్లు యూనివర్సిటీ ప్రారంభమై జిల్లాలో అనేక మందికి విద్యాదానం చేస్తున్న ఆ యూనివర్సిటీ 18 ఏళ్లు కూడా అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రస్తుతం కృష్ణా యూనివర్సిటీ అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా ఎన్ని అఫిలియేట్ కాలేజీలు ఉన్నాయి, అలాగే ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? కృష్ణా యూనివర్సిటీలో 2008లో స్టార్ట్ అయిందండి. అప్పుడు అరౌండ్ 167 కాలేజెస్ ఉండేవి. బట్ ఇప్పుడేమో 134 కాలేజెస్ ఉన్నాయి. 30,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఓవరాల్గా క్యాంపస్కి వచ్చేసరికి 2,000 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు న్యూజివేడ్ పీజీ సెంటర్ ఉంది, అక్కడ 500 స్టూడెంట్స్ ఉన్నారు. కోర్సెస్ వచ్చేసరికి యూజీ ప్రొఫెషనల్, పీజీ ప్రొఫెషనల్ కోర్సెస్ దగ్గర ఒక 25 ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నామండి. ఓవరాల్గా మొత్తం అన్ని కాలేజెస్, ఎఫిలియేట్ కాలేజ్ కలిపి. కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ మైనర్, మేజరు, హానర్స్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసాము. క్వాంటమ్ టెక్నాలజీలో కూడా మనం ఒక మైనర్ కోర్స్ స్టార్ట్ చేసాం. అయితే ఇంకోటి ఏంటంటే డిఫెన్స్తో ఎంఓయూ చేసుకున్నాము. కొత్తగా కోర్సులు ఫ్యూచర్లో రన్ చేయడానికి
అలాగే చాలామంది ఆర్గనైజేషన్తో ఆల్రెడీ ఎంఓఏలు చేసుకున్నాం. ఇవే కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఇంతకుముందు లేరో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కానీ, తెలుగు కానీ, ఫార్మసీ కానీ వాటిని కూడా మళ్ళీ త్వరలో స్టార్ట్ చేస్తున్నామండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ఇప్పుడు ఇక్కడ సరైన ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడంలో ఎప్పటి నుంచో కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. సగంలో ఆగిపోయిన ఈ భవనాల నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది అసలు? కానీ ఓన్లీ ప్రాబ్లం అంటే హాస్టల్స్ లేవండి ఇక్కడ. ఈ 18 సంవత్సరాల్లో హాస్టల్స్ లేవు. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ బై డిసెంబర్ G+2 విత్ ద కెపాసిటీ ఆఫ్ 300 స్టార్ట్ అవుతుంది. అదొక రీజన్ మెయిన్గా అడ్మిషన్స్ తక్కువ అవడానికి. రెండోది బాయ్స్ హాస్టల్ ఇక్కడ నుంచి ఒక 9 monthsలో కంప్లీట్ అవుద్ది. రీసెంట్గా గవర్నమెంట్ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో పూర్ణోదయ ప్రాజెక్ట్లో 50 crores ఇవ్వడానికి పెట్టాం ప్రపోజల్. ఎందుకంటే ఇంతవరకు బిల్డింగ్స్ ఫార్మసీ బ్లాక్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ, మరియు గర్ల్స్ హాస్టల్ కానీ, ఇంకా న్యూజివీడ్లో అకాడమిక్ బ్లాక్ కానీ, గర్ల్స్ హాస్టల్ కానీ మా డబ్బులతో అంటే మా యూనివర్సిటీ రీసోర్స్తో 50 కోట్లు ఖర్చు పెట్టి చేసాం. బట్ మిగతావి కట్టాలంటే యూనివర్సిటీ మరి డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ని అడిగాము. గవర్నమెంట్ గ్యారంటీగా సపోర్ట్ చేస్తానంటుంది ప్రజెంట్ గవర్నమెంట్. ఆ సపోర్ట్తో ఇక నుంచి ఈ బాయ్స్ హాస్టల్, ఇంజనీరింగ్ బ్లాకు, క్యాంపస్, సోలార్ ఫెన్సింగ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తామండి. వితిన్ 1 yearలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ లేకుండా అడ్మిషన్స్ అన్నీ పక్కాగా 100% జరిగినట్టు ట్రై చేస్తున్నాం. మీరు వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీలో తీసుకొచ్చిన మార్పులు ఏమున్నాయి? ప్లేస్మెంట్ 100% ఇచ్చామండి. 3 lakhs to 9 lakhs ఒక్కొక్కరికి 3-4 జాబులు ఇచ్చాము. ఆర్ట్స్, సైన్స్ అందరికీ. ఎఫిలియేట్ కాలేజ్లో 60% ప్లేస్మెంట్ ఇచ్చాము. రెండోది PM ఉషా గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉచిత సంచార్ రోసా ప్రాజెక్టు యోజన కింద మాకు 20 crores వచ్చాయి. అందులో 12 crores కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్కే స్పెండ్ చేస్తున్నాం. మిగతా 4 crores ఇంకా 8 crores-లో 4 crores ఎక్విప్మెంట్కి, 4 crores ఏమో సాఫ్ట్ కాంపోనెంట్ వర్క్షాప్స్, FDPs, ట్రైనింగ్స్ అంటే ఫ్యాకల్టీని ఎడ్యుకేట్ చేయడానికి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, స్టూడెంట్స్ని కూడా స్కిల్ సెట్ నేర్పడానికి, కొన్ని సర్టిఫికేట్ కోర్సు రన్ చేయడానికి 20 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రాజెక్ట్ తెచ్చుకున్నామండి. ఇంకోటి మూడోది ఏంటంటే రీసెంట్గా కాన్వకేషన్ చేసాం. కాన్వకేషన్ చేసామంటే అప్డేట్ అందరికీ డిగ్రీస్ ఇచ్చిస్తున్నట్టే, ఏమీ పెండింగ్ లేదు. ఇంతకుముందు అది కొంచెం పెండింగ్ ఉంది వాస్తవమే. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్తో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేస్తామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము. మిగతా బిల్డింగ్స్ కూడా వితిన్ 3-4 monthsలో అన్ని రెడీ అయిపోతాయి, ల్యాండ్ అయిపోతాయి. యూనివర్సిటీని ఈ ప్రొఫెసర్ల కొరత అనేది వేధిస్తుందంటారు. ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? ఇంకా యూనివర్సిటీకి ఎంత అవసరం ఉంది? వాటిని భర్తీ చేసే అవకాశం? యూనివర్సిటీకి శాంక్షన్ పోస్టులు 108 అండి. 108లో 17 మందే ఉన్నారు రెగ్యులర్ ఫ్యాకల్టీ. అది లాస్ట్ 20 years నుంచి రిక్రూట్మెంట్ అవ్వలేదు, లాట్ ఆఫ్ కోర్ట్ కేసెస్. బట్ అది కాంపల్సేట్గా మా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ 55 మంది ఉన్నారు. పాఠాలు చెప్పడానికి అయితే ప్రాబ్లము, అందరూ టీచర్స్ ఉన్నారు యాజ్ పర్ కోర్స్ డిమాండ్. బట్ ఇంక మోర్ రీసెర్చ్, మోర్ డెవలప్మెంట్, మోర్ ఇన్నోవేషన్ చేయాలంటే ఆ ఫ్యాకల్టీ కూడా వస్తే టీచింగ్ లెర్నింగ్ ఇంక మోర్ క్వాలిటీగా ఇంప్రూవ్మెంట్ అవుద్ది, రీసెర్చ్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. రైట్. మొత్తంగా 2008లో ప్రారంభించిన కృష్ణ యూనివర్సిటీ అనేది నేటికి బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఎందుకంటే సరైన భవనాలు లేక విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతుందంటూ కూడా వైస్ ఛాన్సలర్ రామ్జీ చెబుతున్నారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణ యూనివర్సిటీ. వైసీపీ హయాంలో అన్ని శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణకు కేంద్ర సహకారం కోరాలని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సంయమనం వల్లే ఇంకా రోడ్లపై తిరగగలుగుతున్నాడనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. ఈరోజు మీరు రోడ్లలో తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే. మేము ఎప్పుడైనా తప్పు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీలో మా అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మేము ఎప్పుడైనా చేస్తే మమ్మల్ని పిలిచి మందలిస్తారు. నువ్వు ఆ విధంగా చెప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పేం చేశాడు, తప్పు చేస్తే కేసు పెట్టుకోవాలి అంటే నువ్వు ఇదేనా చెప్పేది? నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మా వాళ్ళకు కూడా రక్తం ఉంది, పౌరుషం ఉంది. మీరు ఇట్లా మాట్లాడినారు కాబట్టి మా వాళ్ళు గలాట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన. ఈ రోజు ఆ విధంగా మాట్లాడలేదు కదా ఎవరు కూడా. ఎన్ని నువ్వు నేర్పించినటివే, నువ్వు నేర్పించిన దాంట్లో 1% కూడా లేదు. ఇప్పుడు నాకు తెలుసు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తున్నారో.
సార్ ఈ సంస్కృతి స్టార్ట్ చేసింది మీరేను, ఇప్పుడు ఈ విధంగా మేమందరం బాధపడాల్సి వస్తుంది, ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని వారి దగ్గర ఉండే నాయకులు ఆయనకు చెప్తే కూడా అసలు అతనికి ఎక్కట్లా. ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వము ఈ కేసులపైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఆ డబ్బులంతా కూడా నిన్న 11 కోట్లు దొరికింది. ఇదేంటి నంబర్ నాకు అర్థం కాల. ప్రతిదీ 11 చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ విన్నవించుకుంటున్నా, ఒకవేళ రాష్ట్రానికి పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి. కూటమి తరపున అందరం వెళ్దాం. ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. కృష్ణా నది దిగువన ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. నిన్న సుమారు 2.90 లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చింది. ఇవాళ 2,18,771 క్యూసెక్లుగా ఉంది. మిగులు జలాలు 2,15,100 క్యూసెక్లు కాగా, కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 10,241 క్యూసెక్లు, పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 6,830 క్యూసెక్లు, గుంటూరు ఛానల్ నుంచి 200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు కాలువల నుంచి 17,271 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ నీటి మట్టం ప్రస్తుతం 12 అడుగులుగా ఉంది. 5 అడుగుల మేర 30 గేట్లు, 4 అడుగుల మేర 40 గేట్లు పైకెత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తున్న తరుణంలో పర్యాటక, జల వనరులు, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. కొచ్చిన్ నుంచి కోల్కతా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ దొమ్మేటివారిపాలెం వద్ద రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయింది. ట్యాంకర్లో 15,000 లీటర్ల అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉంది. అప్రమత్తమైన పోలీసులు దొమ్మేటివారిపాలెం వద్ద 100 మీటర్ల పరిధిలో ఉన్న నివాసితులను ఖాళీ చేయించారు. కాకినాడ, అమలాపురం వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. లిక్విడ్ వల్ల ప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ఫోమ్ను ట్యాంకర్ పైకి వెదజల్లారు. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 3 భారీ క్రేన్ల సాయంతో ట్యాంకర్ను రోడ్డుపైకి తెచ్చారు. ట్యాంకర్లోని ద్రవం బయటకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 3,000 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రుణ మోసానికి సంబంధించిన కేసులో గత వారం అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు, 25 మంది ఇళ్లలో తనిఖీలు జరిపింది. ఈ సోదాలో పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న ఈడీ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వాచ్మెన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రెట్టింపు చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వారికి కూడా గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. వాచ్మెన్లకు 5,000 నుంచి 10,000కు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 8,000 నుంచి 16,000కు గౌరవ వేతనాన్ని పెంచనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకం కింద వంట చేసే వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని 1,650 నుంచి 3,300 రూపాయలకు పెంచారు. గౌరవ వేతనాల పెంపుతో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని నితీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2005లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని రాసుకొచ్చారు. ఇటీవలే ఆశా వర్కర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను 1,000 నుంచి 3,000కు పెంచారు. ఆరోగ్య కార్యకర్తలు చేసే ఒక్కో ప్రసవానికి 600 రూపాయలు ఇస్తామని ప్రకటించారు.